సంపాదించావో అదంతా ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక మినిస్టర్ని నా పదవీ కాలంలో ఎంత వెనకేసుకున్నాను అని ప్రతి ఒక్కళ్ళలోనూ కదా. ఇతనేంటి అలా ఉన్నాడేంటి? ఇంకా అసలు ఏ స్థితికి వెళ్ళిందంటే జనాలు గుర్తించగా అతను ఎక్కడో పాపం ఒక చోట సప్రెస్ అయ్యి కనీసం ఈసారైనా నన్ను అసెంబ్లీకి పంపించండి రా, అసలు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. అసెంబ్లీకి పంపించమంటే ఇతను ఏదో 4 స్టిల్స్ దిగడం కోసం కాదు కదా. అతని అంతరాత్మ అతను ఏదో డూయింగ్ సంథింగ్ గుడ్ టు ది పీపుల్. వివేకానంద అంటాడు, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందం. వ్యక్తిగా ఉన్నప్పుడు అతను కొంతే చేయగలడు. ఎంత చేసినా 100 కోట్ల 200 కోట్ల 1000 కోట్ల అంతవరకే చేయగలడు. ఒక వ్యవస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత, రాజకీయం అనే ఒక పవర్ఫుల్ వ్యవస్థలోకి వెళ్తే అది అన్లిమిటెడ్ చాకరీ, పెద్ద చాకరీ. అది ఈ సినిమాలో ఉండే సెన్సిటివిటీ, అడుగడుగున మడుగులెత్తే సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆ భోగాలు అనుభవించే వ్యక్తికి ఇట్లాంటి డైవర్షన్ ఏంటి? అది దైవేచ్ఛ ఉంటే తప్ప, దైవానుగ్రహం ఉంటే తప్ప. నేను అందుకని చెప్తాను, నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి. విష్ణువంశ లేకపోతే మీకు నాన్ ఋషి కురుతే కావ్యం, ఋషి కాకపోతే సత్కావ్యాలు రచించలేడు. గంధర్వాంశ లేకపోతే గాయకుడు కాలేడు, అందగాడు కాలేడు. దైవాంశ లేకపోతే అన్నదానం చేయలేడు. విష్ణువంశ లేకపోతే ప్రభువు కాలేడు. పవన్ కళ్యాణ్ ప్రభువు, విష్ణువంశ ఉన్నవాడు. అలాంటి వాడి నోట్లోంచి సనాతన ధర్మం ఒక పాయింట్ ఆఫ్ టైంలో సనాతన ధర్మం అంటే ఉలిక్కిపడ్డా. నేను కొండకచో సనాతన ధర్మం తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? అందులోకి ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఇంత చాలా పెద్ద సముద్రం, అది జ్ఞాన సముద్రం సనాతన ధర్మం అంటే. అలా అనుకున్నవాడిని సనాతన ధర్మం కోసం ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అంటే, నేను ఆ మధ్యన ఎక్కడో ఒక కార్యక్రమంలో నేను ఎక్కడో మిస్ అయ్యాను, ఆయన కలవడం ఎక్కడో మిస్ అయ్యాను. ఆ రోజు నేను చెప్దాం అనుకున్నాను, సనాతన ధర్మం ఏమిటి, అది నిలబడాలంటే ప్రభుత్వం తరఫు నుంచి మీరు చేయాల్సింది ఏమిటి. అది నేను మన విలువైన సుమన్ టీవీ ద్వారా నేను వారికి చెప్దాం అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్దాం అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు కారణ జన్మలు, నిత్య జీవితంలో రణ జన్ములు, నిరంతరం ఫైటింగే. ఈ కారణ జన్మలో మీ నోట్లోంచి పరమాత్ముడు సనాతన ధర్మం అనే పదం ఉపయోగించాడంటే అలా ఉపయోగించిన తర్వాత కొన్ని కోట్ల మంది ఇంటర్నెట్ లోకి వెళ్ళి సనాతన ధర్మం ఉన్నాడేంటి పవన్ కళ్యాణ్ గారు, ఏమిటి దాని మీనింగ్ ఏమిటి అని ఈ కొత్త జనరేషన్ వీళ్ళకి అసలు తెలియదు కదా. సెర్చ్ చేయడం మొదలెట్టారు. ఈ సెర్చింగ్ ఆ పదానికి కొన్ని కోట్లు, అంత ప్రభావితం ఉన్న, అంత శక్తిమంతుడు అతను. నీకు దీర్ఘ జీవితం కావాలా, దివ్య జీవితం కావాలా అని అడిగితే శంకరాచార్య చెప్తాడు, ఆయన 32 ఏళ్ళకి వెళ్ళిపోయాడు, చేయాల్సింది మొత్తం ప్రపంచానికి చేసి వెళ్ళిపోయాడు. అలాంటి దివ్య జీవితం గడపగలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యా. ఇక్కడ సనాతన ధర్మం అంటే 2 చాలా విలువైన పదాలు, రెండు పవర్ఫుల్ పదాలు. సనాతనం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది అని అర్థం.